తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న వరుస సమీక్షల్లో ఏం తేలుతోంది? కాంగ్రెస్ నేతలు మనసు విప్పి మాట్లాడుతున్నారా, లేక కేవలం ఫిర్యాదులకు పరిమితమై ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతున్నారా? కాంగ్రెస్లో ఎప్పటి నుంచో పాతుకుపోయిన పెద్ద నేతలు మీనాక్షికి ఏం చెప్తున్నారు? వాచ్ ఇట్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మొదటి నుంచి తన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నారు. సింప్లిసిటీకి మారుపేరుగా నిలుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారనే పేరు సంపాదించుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను గాడిన పెట్టేందుకు ఢిల్లీ పెద్దల తరపున ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి ఆమె పార్టీలో అనేక మార్పులు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆమె చేస్తున్న కసరత్తులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని అంటున్నారు. గతంలో పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే, దీపాదాస్ మున్షి పనిచేసినప్పుడు తెరమీదకు రాని సమస్యలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయంటే అది మీనాక్షి ఘనతేనని అంటున్నారు. నేతలందరినీ ఒకే చోట కూర్చోబెట్టి సమీక్షలు చేయడం వరకే పరిమితం కాకుండా ఒక్కో నేతతో విడివిడిగా మాట్లాడుతూ ఓపిగ్గా వారి మనసులో మాట తెలుసుకోవడానికి మీనాక్షి ప్రయత్నిస్తుండటంతో క్షేత్రస్థాయి సమాచారం ఆమెకు తెలిసిపోతోందని సమాచారం. అందరితో కలిసి ఉన్నప్పుడు చెప్పలేని విషయాలను విడివిడిగా జరుగుతున్న భేటీల్లో ఆయా నేతలు చెబుతున్నారట. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాలను మాత్రమే పంచుకుంటున్నామని నేతలు స్పష్టం చేస్తున్నారట. గత 10 రోజుల నుండి మీనాక్షి నటరాజన్ ఓపికగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఉమ్మడి జిల్లాల వారీగా చేస్తున్న సమీక్షా సమావేశాల్లో ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వారిని గైడ్ చేయగల లీడర్స్ లేరనే విషయాన్ని అనేక మంది పరిశీలకులు మీనాక్షి దృష్టికి తెచ్చారట. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు నేతలు నివేదికలు ఇచ్చారట. ఇక 80% మంది కాంగ్రెస్ నాయకులు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో లేరని ఈ సమీక్షల ద్వారా తెలిసినట్టు సమాచారం. దీంతో రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తీసుకుంటున్న పార్టీ నిర్ణయాలకు ప్రచారం లభించడం లేదట. నేతలకే సమాచారం లేకపోవడంతో వారు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించలేకపోతున్నారని పలువురు నేతలు మీనాక్షికి వివరించారట. ఇక మంత్రులు తమను పట్టించుకోవడం లేదని, అధికారులు సైతం తమ మాట వినడం లేదని పలువురు ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెళ్లగక్కారట. మీనాక్షితో జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో సీనియర్ నేతలు సైతం తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారట. ఏకంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం ఈ సమీక్షల సందర్భంగా సంచలన విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని, వారు వెంటనే సరిదిద్దుకోవాలని కరీంనగర్ పార్లమెంటు సమీక్షా సమావేశంలో ఆయన సూచించారట. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ మహేష్ గౌడ్ దిశానిర్దేశం చేశారట. పార్టీ కార్యకర్తలు నిరాశగా ఉన్నారని, వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యతను పార్టీ నేతలంతా తీసుకోవాలని మహేష్ గౌడ్ స్పష్టం చేశారని సమాచారం. పార్టీ సమర్థవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, లేకపోతే ఇబ్బందేనని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి ముందే మహేష్ గౌడ్ ప్రకటించడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా మంది నేతలు ఇన్ఛార్జ్ మీనాక్షికి ఫిర్యాదు చేశారట. తమ సర్వీసును పార్టీ గుర్తించడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను బాగా వాడుకున్నారని, అన్ని కార్యక్రమాలు చేయించారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇతరులకు పదవులు ఇస్తున్నారని ఇన్ఛార్జ్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారట పలువురు నేతలు. మొత్తం మీద మీనాక్షి సమీక్షలు సమస్యలను పరిష్కరించే దిశగానే ఉన్నాయని ఎక్కువ మంది హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఈ సమీక్షలను నిజాయితీగానే చేస్తున్నా నిర్ణయాలు నిజాయితీగా తీసుకుంటారో లేదో అనే అనుమానం కార్యకర్తలను, నేతలను వెంటాడుతోంది. సమీక్షల నేపథ్యంలో బయటపడిన సమస్యల విషయంలో మీనాక్షి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.